నమస్కారం. నమస్కారం. ఇట్స్ లైక్ వెల్కమ్. యా వెల్కమ్. నమస్కారం. హిచ్ హైకింగ్ చేసుకుని వెళ్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ ఇది చూడ్డానికి ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది చూడండి. హైలైట్ ఏం తెలిసిన అసలు ఒకే ఒక టికెట్ ఉంది. ఫ్రమ్ జపాన్. ఓ ఒసాకా గోగా. మనం వీళ్ళకి ముందే అతి జాగ్రత్తలు ఎక్కువ, అందుకని చెప్పేసి ఇంతమందిని పెట్టినారు. వంద పాటే ట్రైన్. ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. ఇక్కడ ప్రజెంట్ నేనైతే లావోస్ దేశంలో ఉన్నా. ఇక్కడ చూసుకుంటే అదే నా హాస్టల్. అయితే వదిలేసి ఈరోజు చెక్అవుట్ చేసి లుబాంగ్ ప్రాబాంగ్కి అయితే వెళ్తాను. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ నేనైతే వాంగ్వ్యాంగ్ అనే ప్లేస్లో ఉన్నా. ఇక్కడ నుంచి అడ్వెంచర్స్ అంతా మీరు చూసి ఉంటారు కదా, ఇట్ల నుంచి నేను దాటుకునేసి లుబాంగ్ ప్రాబాంగ్కి అయితే వెళ్తున్నా. ట్రైన్ టికెట్లు చీపెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ చూస్తే ట్రైను. మినీ బస్ అయితే 6 to 8 hours పడుతుంది. మళ్ళీ రోడ్డు కూడా సరిగ్గా ఉండదంట. సో ట్రైన్ టికెట్ ముందుగానే బుక్ చేసుకోవాలా, నేనేం చేసుకోలేదు. సో అందుకని చెప్పేసి ట్రైన్ స్టేషన్కి వెళ్ళి అడుగుతాను. ఆడకంటే టికెట్ అవైలబుల్లో ఉంటే టికెట్ తీసుకొని వెళ్ళిపోతా. లేదు అంటే నాకు పెద్ద టాస్క్ అవుతుంది. లేదంటే ఇంకా ఎతకాల, పెద్ద పంచాయతీ అప్పుడు నాకు. సో నేనున్న హాస్టల్లో మనకి ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ, ఫ్రీ ఇస్తారు. మళ్ళీ మీరు రాగానే మీకు ఒక పాస్ అయితే ఇస్తారు. ఆ పాస్ పెట్టుకొని ఒక ఓట్కా అన్న ఒక విస్కీ అన్న తీసుకోవచ్చు. నేను మోస్ట్లీ తాగను కాబట్టి అది వేస్ట్ అయిపోయింది. ఆ పాస్ ఇంకా నా దగ్గర ఉంది. నాకు ఆడ అంత గొప్పగా ఎవరు పరిచయం అయ్యి వాళ్ళకి పరిచయం కాలేదు, ఎందుకంటే నేను ఫుల్ బిజీగా ఉండిపోయాను ఇక్కడ. అందుకని చెప్పేసి అంత గొప్పగా ఎవరు పరిచయం కాలేదు. సో అది మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొద్ది దగ్గర ఒక టుక్ ఉంది. ఆ టుక్ నేను అడుగుతాను రైల్వే స్టేషన్కి. వీళ్ళ నుంచి 6 kilometers ఉంది రైల్వే స్టేషన్. 50,000 అడుగుతున్నారు. 30,000కి ఏమన్నా వస్తే చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నా. చలో టుక్ ఉంది, వీళ్ళు అడుగుదాం అక్కడ టుక్ని. మనతో పాటే మనోడైతే అక్కడ వెళ్ళే దారిలో కనిపించినాడు. వేర్ యూ ఫ్రమ్? జపాన్. ఓ ఒసాకా గోగా. I met some Osaka people and some other people in Thailand. When I was in island tour, I met some Japan people only. Soon I'm going to come to Japan. Sorry. You didn't get, na? I'm coming to Japan soon. Oh, yeah. మనోడైతే అక్కడ పరిచయం అయినాడు. సో టెల్ మీ సమ్ జపాన్ వర్డ్. సే హాయ్. హాయ్ ఇన్ జపాన్. సో ఓకే, ఐ విల్ టీచ్ యూ తెలుగు వర్డ్. టెల్ మీ దట్. నమస్కారం. ఇట్స్ లైక్ వెల్కమ్. యా వెల్కమ్. నమస్కారం. నమస్కారం. మనోడితో అయితే కలిసి ఎక్కడికి పోతున్నాడో తెలియట్లే. మేమైతే ఏడాడికో పుడుస్తూ ఉన్నాం. నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 4 kilometers అయితే ఉంది. సో నేనేమనుకున్నానంటే హిచ్ హైకింగ్ చేసుకుని వెళ్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నా. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం హిచ్ హైకింగ్ ఎట్లుంటుందని చెప్పేసి. వాంగ్వ్యాంగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన. వెనకాల చూసుకోండి, అదే ఉండేది, ఆ రైల్వే స్టేషనే ఉంది. సో ఇంకెక్కడికి వెళ్ళి టికెట్ అయితే చూడాలా, దొరుకుతుందా లేదా అని చెప్పి. అదే పెద్ద పంచాయతీ ఇప్పుడు నాకు. టికెట్ దొరకకపోతే బొవ్వు అయిపోతాయి ఇట్లాంచి. రైల్వే స్టేషన్ ఇది చూడ్డానికి ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది చూడండి. బాగుంది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. సరే లోపలికైతే వెళ్ళి టికెట్ అడుగుదాం ఉందా లేదా అని చెప్పేసి. లేకపోతే మళ్ళీ బయటకు వచ్చేద్దాం, ఉంటే తీసుకొని అట్లించి అట్ట వెళ్ళిపోదాం. ఇప్పుడే లోపలికి అయితే వెళ్ళి టికెట్ అయితే పర్చేస్ చేసిన. అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ ఎంట్రన్స్ ఈ సైడ్కి వచ్చినారనుకోండి మీరు, ఇక్కడ టికెట్ అనేది ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ మీరు టికెట్ కొనుక్కోవచ్చు. హైలైట్ ఏం తెలిసిన అసలు ఒకే ఒక టికెట్ ఉంది. అది 4:46 ట్రైన్కి, 4:46కి. ఇక్కడ 4:46. ఇక్కడ టైం ఎంత అవుతుంది, టైం చూపిస్తా చూడండి. 10:52, 11 అవుతుంది అనుకోండి. 11 అంటే అదొక 4 hours, 5 hours ఉంది. ఇంకా ½ an hour ముందుగా లోపలికి అయితే అలో చేస్తారంట. అర్ధగంట సేపు ముందుగా వెళ్ళాలంట లోపలికి. సో ఇంకా అంతసేపు ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ అర్థం కావడానికి ఏముంది, కూర్చొని మంచిగా ల్యాప్టాప్ ఉంది, ఏమన్నా ఎడిటింగ్లు పాడు అవన్నీ చేసుకుంటున్నాం.
మంచిగా టైంపాస్ అవుతుంది. ఇక్కడికి వచ్చి తీసుకుంటే నాకు అక్షరాల 4,000 రిటర్న్ ఇచ్చినారు. 3 లక్షలు అనుకోండి, 3 లక్షలే పడింది. అదే మీరు స్పీడ్ ట్రైన్ అక్కడ బుల్లెట్ ట్రైన్ అక్కడ బుక్ చేసుకున్నారనుకోండి, స్పీడ్ ట్రైన్ ఎంతంటే అక్కడ ఇంకొక 60,000 70,000 ఎక్కువ పడుతుంది మీకు. సో నేను ఇక్కడికి వచ్చి తీసుకున్న అది ఒకే ఒక టికెట్ ఉండింది. నేను అసలు ఉంటుందా ఉండదా అసలు ఆన్లైన్లో అయితే ఈరోజు చూపించలేదు. 2 రోజులు 3 రోజులు ముందుకు బుక్ చేసుకుంటే ఆన్లైన్లో చూపిస్తుంది. ఇప్పుడైతే చూపించలేదు. అందుకని చెప్పి ఉంటుందా ఉండదా అని చెప్పి వచ్చిన ఒకే ఒక టికెట్ అది 4:30 కొనింది. చిన్న ఫుల్ హ్యాపీ నేనైతే. కనీసం ఆ టైం కన్నా టికెట్ దొరికిందని చెప్పేసి ఆనందం. గంట సేపులో వెళ్ళిపోతుంది తెలుసా. అదే మనం మినీ వ్యాన్ తీసుకున్నాం అనుకోండి, పోతానే ఉంటుంది. మినీ వ్యాన్ మొత్తం పోతానే ఉంటుంది. చాలా కష్టమైపోతుంది. అది కాకుండా రోడ్లు కూడా ఇక్కడ సరిగ్గా ఉండదు. ఈ దారిలో మొత్తం ఎవరైనా ప్రెగ్నెంట్ రిలీజ్ ఉన్నారనుకోండి, అబార్షన్ అయిపోతుంది అక్కడే. అట్టు ఉంటుంది రోడ్లు, మరీ దారుణం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను మాత్రం. మిగతా క్యాపిటల్ సిటీకి వెళ్ళాను బాగానే ఉంటుంది రోడ్. ఇక్కడి నుంచి ఆ లుబాంగ్ ప్రభాంగ్కి వెళ్ళే దారి మాత్రం అట్లా. అందుకే చెప్పి ఇక్కడ వచ్చి ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నా. చూడండి, జపాన్ కల్చరో చైనా కల్చరో ఉంది. అందుకే వాళ్ళైతే మంచి గడ్డి పెట్టినారు వీడిని. నాకు తెలిసి చైనా వాళ్ళే కట్టుంటారు నాకు తెలిసినంతవరకు. అందుకే ఇంత బాగుంది. మిగతా వాళ్ళు కట్టుంటే అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలు మిగతా వాళ్ళు కట్టుంటే ఇంత మంచిగా ఉండదు. చైనా వాళ్ళు కట్టినారు కాబట్టి చాలా బాగుంది అసలుకి. చలో, ఇంకా ఆలస్యం లేకుండా ఎక్కడైనా వెళ్ళి కూర్చొని కొంచెం సేపు టైంపాస్ చేసుకుందాం. దాని తర్వాత వెళ్దాం. ఆడ కూర్చోడానికి మంచి ప్లేస్లు ఉన్నాయి, ఆడికైతే వెళ్ళి కూర్చుందాం పండి. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది మన ట్రైను. ఆల్మోస్ట్ 7 నిమిషాలు లేట్ కూడా వచ్చింది ట్రైన్ అయితే. సో నేను మొత్తం సర్దుకునేసాను. అక్కడ చూడండి అందరూ ఎంతమంది నిల్చుకొని ఉన్నారు. చాలా కుప్పలుగా నిల్చుకొని ఉన్నారు. అసలుకి ఇది ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది అసలుకి. ఇదైతే లోపల మొత్తం చూడండి ఎట్లుందో. ఇంకా అటు సైడ్ వాష్రూమ్స్ అవంతా అట్టుంది. ఇంకా మళ్ళీ ఈడ అమెజాన్ కేఫ్ కూడా ఉంది. సో అది మన థాయిలాండ్లో కూడా ఉంటుంది కదా చాలా సార్లు. ఇది మొత్తం చైనా వాళ్ళదే. చైనా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దీన్ని మొత్తాన్ని చైనా వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ మొత్తం చైనా రైల్వేస్ అవంతా చైనా వాళ్ళకి ఇదేం పని అర్థం కాదు. అందుకే ఎంత బాగా కట్టినారు, బ్రహ్మాండంగా కట్టినారు అసలుకి. అయితే చూడండి పైన నుంచి కూడా బీభత్సంగా ఉంది అసలుకి. సో ఇక్కడి నుంచి బుల్లెట్ ట్రైన్ కాబట్టి ఆల్మోస్ట్ లైక్ గంట సేపులో వెళ్ళిపోతాం మనం. ఎక్కువసేపు కూడా పట్టదు. గంట సేపుకి అయితే సుమ్మని వెళ్ళిపోతాం. అంతమంది ఇప్పుడు దాటుకొని వాళ్ళంతా ఇది చేసుకొని వెళ్ళాలి. అందుకని చెప్పి నేను ప్రశాంతంగా కొంచెంసేపు ఉన్నాను. ఆడ కనిపిస్తుందా మీకు బోర్డు మీద? అక్కడ రెడ్ కలర్లో ఉంది చూడండి, చైనాలో రాస్తుంది. ఇది చైనీస్. ఇది చైనీస్ భాష. ఇందాక వచ్చింది లావోస్ భాష. ఈ చైనీస్ భాషలో కరెక్ట్గా మనకి 7 నిమిషాలు లేట్గా అయితే ఉంది. 7 నిమిషాలు డిలే అయింది వెదర్ వల్ల. సో చలో ఆలస్యం లేకుండా ఇక అయితే వెళ్ళిపోతాం. లోపల మొత్తం చెక్-ఇన్ ప్రాసెస్ అంతా బాగా గట్టిగానే ఉంది. అవన్నీ చేసుకొని తప్ప నేను రాలేదు. చెక్-ఇన్ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చిన. అక్కడ పోయి నిల్చుకునే కన్నా కొంచెం సేపు కూర్చొని నిదానంగా వెళ్ళొచ్చు అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఒక మంది ఉంది ఆడ. చాలా పెద్ద ట్రైనే అనుకుంటా ఇంతమంది ఉందంటే. సో చలో బయలుదేరుదాం ఇక లేట్ లేకుండా. టికెట్ పట్టుకొని అయితే మొదలైపోయినా. చూడండి వాళ్ళు ఇచ్చిన టికెట్ అయితే ఉంది. ఇటు పక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ అంతా ఉంది, అందుకే చూపించలేదు. చాలా మంది ఉన్నారు అబ్బా. మొత్తం ఇక్కడ ఈ వాన్బియాంగ్ ప్లేస్లో మొత్తం చైనీస్, సౌత్ కొరియన్సే ఎక్కువ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ వాళ్ళ ట్రైనే ఉంది, వాళ్ళదే నడుస్తూ ఉంది అవంతా. చైనా వాళ్ళు ఈ దేశం మొత్తాన్ని ఆక్రమించేస్తున్నారు. చిన్న దేశాలు ఏ ఉన్నాయో వాటికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మొత్తం దేశం మొత్తాన్ని ఆక్రమించి పడుతోపోతున్నారు. చేసుకొని కానీ కొంచెం ఇటుపక్క డెవలప్మెంట్ కూడా చేస్తున్నారులేండి. అదొక మంచి విషయం. ఏమరా అంటే చూడండి, వీళ్ళకి బుల్లెట్ ట్రైన్లు ఇచ్చినారు, ఒక రైల్వే స్టేషన్ ఇచ్చినారు. ఈ చిన్న దేశానికి మంచిగా హెల్ప్ చేస్తాం కదా. వీళ్ళ గనులన్నీ ఎత్తుకొని పోతున్నారు, కానీ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. దేశ శ్రేయస్సు కోసం వాళ్ళు కూడా కొంచెం కష్టపడుతూ ఉన్నారు. చూడండి ఎంతమంది, ఓరి నాయనా ఇంతమంది ఉన్నారు. ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇంతమంది చూడడం నేను ఇదే మొదటిసారి. చెక్-ఇన్ అవన్నీ చేసుకొని టికెట్ ఉంది కదా, టికెట్ అయితే చూపించేసి యువతల పక్క అయితే వస్తున్నా. జస్ట్ నన్ను 7వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళమన్నారు. సో అవైతే ఎత్తుకుంటున్నా. దాని మీద కనిపించున్నారు, స్టిక్కర్ లాగా రాసి కనిపించున్నారు. దాన్ని చూసుకొని వెళ్తాను. అక్కడ చూడండి, ఆ గోడ మీద 6 అని రాస్తున్నారు కదా, అక్కడ 7 అని రాస్తున్నారు. అక్కడ కొంతమంది నిల్చుకున్నారు కదా, అక్కడ 7 అని రాస్తున్నారు. సో అది నా ప్లాట్ఫామ్. చూడండి ముందు వచ్చి ఎవడెవడన్నా ఎక్కేస్తాడని చెప్పేసి ఎంతమంది నిల్చుకున్నారు. ఈ వరుస ఇటు పక్క అంతా నిల్చుకొని ఉన్నారు, అండ్ అవతల పక్క అంతా నిల్చుకొని ఉన్నారు.
జాగ్రత్తలు మనం వీళ్ళకి ముందే అతి జాగ్రత్తలు ఎక్కువ, అందుకని చెప్పేసి ఇంతమందిని పెట్టినారు. లోపల ఎంతమంది పనిచేస్తున్నారు తెలిసిన, నిజానికి ఎయిర్పోర్ట్లో కూడా అంతమంది పనిచేయరు, అంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ. నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది అంతమందిని చూసే కొద్దికి. ఏమి ఎంటికలు ముందు పడలేదు అనుకున్నారా? క్లిప్ వేసిన పని చేసుకుంటా ఉన్నా, అందుకని చెప్పి క్లిప్ వేసినా మళ్ళీ తీసేది మర్చిపోయింది. సో నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను, అది వస్తే మీకు చూపిద్దామని చెప్పేసి. వచ్చేసారా బుల్లోడా? వచ్చేసింది కనిపిస్తుంది కదా, అర్జున్ కనిపిస్తుంది కదా, చాలా తొందరగా అయితే వచ్చేసింది. మనతో పాటే ఉంటుంది మా ట్రైన్. చూసారు కదా, మొత్తం బీభత్సంగా ఉంటుంది లోపలైతే వెళ్ళి ర్యాంపులు ఎక్కిచ్చేస్తాం. క్యాపిటల్ సిటీ నుంచి వస్తుంది ఈ ట్రైన్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ. ఇంకా వాళ్ళు దిగాలా మళ్ళీ ఎక్కల్లా, ఎంత చాలా పెద్ద పంచాయితీ ఉంది అయ్యా. వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దిగేవాళ్ళు. నాది కూడా 7. నా సీట్ నెంబర్ చూసుకుంటా ఉన్నా, చాలా బాగుంది అసలుకి. 7C అంట నాది, చాలా ముందర ఉంది. అక్కడ స్పేస్ ఉందో లేదో తెలియట్లేదు. అక్కడ స్పేస్ ఉంటే బ్యాగ్ పెట్టాలా, పెద్ద బ్యాగ్ పెట్టాలా. నేను వెనకాల ఉంది కదా, ఈ బ్యాగ్ అయితే పెట్టాలా, అందుకని చెప్పేసి అంత టైం పడుతుంది. అయ్యా లామినేషన్ తీసుకొచ్చుకున్నారు టికెట్లు. ఊరినైనా గట్టిగా అరిచిన అనుకో, అందరూ నాకల్లే ఎగిరి మరీ చూస్తారు, ఎగిరి మరీ గంతేస్తారు. అందుకని చెప్పి చిన్నగా అరిచేసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నా. కొద్దిగా ఉండక్క, అసలు వదలట్లేదు నువ్వు నాకు. సి ఇదే అనుకుంటున్నాను. మొత్తానికి అయితే వచ్చి కూర్చునేసిన, బాగుంది. ఎక్కడ ఏముందో మొత్తం అక్కడ స్టార్టింగ్లో మీకు లగేజ్ పెట్టుకోవాలంటే అక్కడ స్టార్టింగ్లో ఉంది. ముందర మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి ఎంత స్పేస్ ఉందో. నా కాళ్ళకి మధ్యలో ఒక బ్యాగ్ జరిపే ఎంత స్పేస్ ఉంది. మంది అయితే పైన పెట్టిన, అది కింద పడిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. కింద పడిపోతే ఇంకా అంతే, ఇంకా గోయిందా, కింద పడిపోదని చెప్పి కోరుకుంటున్నా. సో మొదలైపోయింది నా జీవితంలో మొదటిసారి నేనైతే బుల్లెట్ ట్రైన్ అయితే ఎక్కుతా ఉన్నా. చాలా చిన్నగా పోతా ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, చాలా చిన్నగా పోతా ఉంది, కానీ చాలా బాగుంది అసలుకి. కూర్చుని చూడండి ఎంత బాగుంది. కింద మనకు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఛార్జింగ్ పోర్ట్స్ అన్ని కింద ఉన్నాయి. అండ్ ఇంకా మనకు తెలిసిందే కదా, సీట్లు వెనక్కి చేసుకోవడానికి, ముందు చేసుకోవడానికి చాలా పెద్ద పెద్ద స్పేస్లు. ఈ మొత్తాన్ని తిప్పేవచ్చు తెలుసా, అంత బాగుంది. చెప్పినాక ఆల్మోస్ట్ నాకు 33 లక్షలు పడింది. అంటే మన కరెన్సీలే కాదు, వీళ్ళకి ఇప్పుడు నాకు 3 లక్షలు అయితే పడింది. లోపలికి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అయితే అసలు రావట్లేదు. చూడండి, అసలు ఇంటర్నెట్ రావట్లేదు నాకు లోపలికి వచ్చిన తర్వాత. మళ్ళీ ఇది ఎంత స్పీడ్లో పోతుంది ఏం కథ అని చెప్పేసి మొత్తం మీకు అక్కడైతే డిస్ప్లే అవుతుంది. అక్కడ స్క్రీన్ ఉంది, వాష్రూమ్లో స్క్రీను, ఆ స్క్రీన్లో అయితే డిస్ప్లే అవుతుంది టెంపరేచర్ ఎంత ఉంది, ఎంత స్పీడ్లో పోతుంది, అక్కడ వాష్రూమ్లో ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి. ఎర్రగా ఉండింది అనుకోండి, ఆల్రెడీ ఎవరో ఉన్నారు లోపల అని చెప్పేసి. లేకపోతే మన పచ్చ కలర్లో ఉండింది అనుకోండి, లోపల ఎవరు లేరు, మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. సో మీరు కూడా ఎవరన్నా మొదటిసారి ఎక్కుతున్నారనుకోండి, మీకు అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఈ కంట్రీకి వాళ్ళ దేశానికి వీళ్ళ దేశానికి అసలు మన బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ అక్కడ పైకి పెట్టేసిన. ఇక్కడ ఉండింది కదా, కింద పడిపోతుందేమో అని చెప్పేసి అక్క వచ్చి బ్యాగ్ పైకి పెట్టేయమనింది. సో నేనైతే ఎత్తి పైన పెట్టేసిన. ఎన్నిసార్లు జరుపుతారా, నేనే మంచి పెట్టేసి వచ్చినా కదరా. నా బ్యాగ్ జాగ్రత్తగానే ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. అక్క నా బ్యాగ్ మీద కసరత్తులు చేయకక్క. సో ఇది ఎవరో మబ్బు నాయాలు పడుకొని నిద్రపోతా ఉన్నాడు ఎంతసేపటికి. ఎక్కడ వదిలేసినా వీళ్ళు ఇక్కడ ఏం పని చేస్తున్నారని కదా, నాకు రీసెర్చ్ చేస్తా అంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిసింది. నాకు మతిపోయింది అసలు ఆ విషయం తెలిసిన బుద్ధికి. ఇక్కడ చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది, అందుకని చెప్పి నేను తెలుగులో మాట్లాడతాను. అక్కడక్కడ కలర్లు చెప్పేది కూడా మొత్తం తెలుగులో చెప్తాను. ఎందుకంటే పిచ్చిన కొడుకులకి అర్థమైంది అనుకో మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి వీళ్ళకి తెలిస్తేనే పెద్ద సమస్య అయిపోతుంది మళ్ళీ నాకు.
అందుకని చెప్పి నేనైతే ఇక్కడ ఏం చెప్పట్లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత ఏదైనా హోటల్ తీసుకుంటాం కదా, అక్కడ చెప్తాను. లేదా ఈ సిరీస్ అయిపోయే లోపల ఖచ్చితంగా ఆ విషయాన్ని అయితే చెప్తాను మీకు. స్టార్ట్ అయింది అయ్యా, స్టార్ట్ అయింది. మనకి తెలియాలి కదా ఎంతలో పోతున్నాం మనం అని చెప్పేసి. పని చేయరా నెట్ ఉంటే పని చేస్తుంది ఏంది ఇది పని చేయట్లేదు. నెట్ ఉంటేనే పని చేస్తుందేమో చూద్దామంటే తిక్కదు. కానీ ఇక్కడైతే మనోళ్ళు ఎంత పోతుంది, వాళ్ళ భాష మాకెందుకురా, ఉమ్మ చెవులు గుమ్మంటా ఉంది. వాళ్ళ భాషలో ఏదో కాలకే భాషలో ఏదో పంపించుకుంటున్నారు. వాళ్ళ భాషని హేళన చేయకూడదులేండి, హేళన చేస్తే మనకేం రాదు. ఎండల నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వ్యూస్ కూడా భలే ఉంది అసలు. అది కాకుండా దీన్ని మనం తిప్పుకోవచ్చు. ఈ 2 సీట్లు ఉంటాయి కదా, ఇటు ముందుకు కావాలంటే ముందుకి, వెనక్కి కావాలంటే వెనక్కి, అటకలా తిప్పుకోవచ్చు. అది భలే ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. ఇంకా కాళ్ళ దగ్గర పెట్టుకునేకైతే ఇచ్చినారు చూడండి, కాళ్ళ దగ్గర ఇచ్చినారు. చాలా బాగుంది. వీళ్ళ గురించి ఒకటి చెప్తానన్నా కదా, ఈ సిరీస్ అయిపోయే లోపల ఖచ్చితంగా చెప్తాను. మతిపోతుంది అసలుకి. ఏంది ఇందులో మనకు సంబంధం ఉంది, అందుకే నేను చెప్తామని చెప్పింది. ఇందులో భారతీయులకు సంబంధం ఉంది ఆ విషయంలో, కానీ వాళ్ళకే తెలియదు అందులో భారతీయులు ఉన్నారని చెప్పేసి. భారతీయులకి ఇంకా చాలా మందికి తెలియదు అసలుకి. అంతటి రహస్యం ఉంది. లేదు ఊరికే వచ్చి వాళ్ళు ఏమన్నా దేశాన్ని ఉద్ధరించడానికి, వాళ్ళు ఏమన్నా ఇదా ఊరికే వచ్చి దేశాన్ని ఎందుకు ఉద్ధరిస్తారు? అట్లాంటి పనులన్నీ చేయరు. వాళ్ళకి ఏదో ఒకటి ఉంటేనే వాళ్ళు వస్తారు. ఖనిజాలు లేకపోతే ఇంకా వేరేవో నేను నాకు తెలిసిన విషయం వచ్చి అట్లాంటి విషయం వెళ్ళే చెప్తా ఖచ్చితంగా చెప్తాను ఆ విషయం. సో మీరు చూస్తాను ఉండండి. ఇంతవరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. ఎందుకంటే ఇట్లాంటి అడ్వెంచర్లని ప్రపంచంలో ఎంజాయ్ చేయాలి అంటే మన తెలుగులోనే ఎంజాయ్ చేయాలి, ఇంకెవరు లేరు చేసేదానికి. గొప్ప సాహసాలు మనం సాహసవంతమైన వాళ్ళం. మనం ఎప్పుడు సాహసవంతమైన పనులే చేస్తాం. స్టేషన్లో అయితే దిగేసినాము. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు నిండిపోయినారు అసలుకి, కుప్పలుగా. అమ్మ ఇంతమంది చైనా వాళ్ళు యాక్టివ్ వచ్చాయినారు రా నైనా ఈ దేశానికి. ఎవరు పెద్దవాడు దేశాన్ని ఎట్లా తెలియట్లేదే. ఎంతమంది మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. అబ్బా బతుకు చూడండి, చూసారా ఎంతమందో.